మనం ఎంత కష్టపడినా కొన్నిసార్లు విజయం మనకు అందదు. కానీ దేవుడు తోడుగా ఉంటే ఎవరు ఊహించని మార్గాల్లో మనకు మేలు జరుగుతుందని చెప్పవచ్చు. లోకంలో మనల్ని ఎవరు గుర్తించకపోయినా దేవుడు మనల్ని పేరు పెట్టి మరీ పిలుస్తాడు. అంటే ఆయన దృష్టిలో మనకు ప్రత్యేకమైన విలువ ఉందని అర్థం. చీకటి లాంటి కష్టాల్లో ఉన్నప్పుడు కూడా మనకు తెలియని చోట మన కోసం ఒక వెలుగు లేదా ఒక నిధి దాగి ఉంటుందని ఈ వచనం మనకు తెలియచేస్తుంది. ఫైనల్గా ఒక చీకటి గదిలో విలువైన వస్తువు ఎక్కడ ఉందో మనకు కనిపించదు. కానీ దేవుడు మన చేయి పట్టుకొని నడిపించి ఆ వస్తువు మనకు దొరికేలా చేస్తాడు. అలా జరిగినప్పుడు ఇది నా తెలివితేటల వల్ల జరిగిందని మనం అనుకోకూడదు. దేవుడే నాకు సహాయం చేశాడని మనం భావించాలి. ఇది నిన్ను బట్టి దేవుని కృప మరియు ఆశీర్వాదం మనకు ఎప్పుడు తోడుగా ఉంటుందని అర్థం. నీకోసం అంధకార స్థలంలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలంలో మరుగై ఉన్న ధనాన్ని నీకు ఇవ్వబోతున్నాడు.